అంతే యువర్ ఆనర్. ఏ నిన్ను ఉరి తీయడానికి ఒబామా రావాలనా, లేకపోతే నీ శవాన్ని అంగారకుడి మీద పూడ్చాలనా? అసలేం తెలుసురా నీకు ఈ మట్టిలోని గొప్పతనం గురించి? ప్రపంచంలోనే మొట్టమొదటి వైద్యుడు పుట్టింది ఈ దేశంలోనే. అహింసా మార్గంతోనే దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మహాత్ముడు పుట్టింది ఈ దేశంలోనే. ప్రపంచం మొత్తం సలాం కొట్టిన మేధావులు స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ పుట్టింది ఈ దేశంలోనే. చివరికి ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్, అతని గురువు అరిస్టోటల్ మేమీ దేశంలో ఎందుకు పుట్టలేదా అని ఎంతగానో బాధపడ్డారు. ఇది రా నా పవిత్ర భారతదేశం గొప్పతనం. ఇలా ఎందరో మహానుభావులు పుట్టిన దేశంలో నేను పుట్టినందుకు ప్రతి క్షణం గర్వపడుతూనే ఉన్నాను. మేరా భారత్ మహాన్. ఇక చాలు, ఆపు. ఈ దేశంలో పుట్టినందుకు మనం గర్వపడ్డం కాదు సార్, మనల్ని చూసి ఈ దేశం ఏనాడైనా గర్వపడిందా? కనీసం ఆ ఆలోచన మీకు వచ్చిందా? ఎంతసేపు గాంధీ, సుభాష్ చంద్రబోస్, వివేకానంద వగైరా వగైరా వాళ్ళని ఈ దేశంలో పుట్టిందే. ఏ మనం పుట్టలేదా? మనకు లేదా ఆలోచించే బాధ్యత? ఇప్పుడు ఉన్నారు సార్ మీరంటున్న మహానుభావులు, మహాత్ములు, దేశభక్తులు. ఇంటి ఇంటికి, వీధి వీధికి, ఊరు ఊరికి ఉన్నారు సార్. కానీ మన దౌర్భాగ్యం ఏంటో తెలుసా సార్? మన రాజకీయాలే సార్. ఒకప్పుడు ప్రజల కోసం రాజకీయాలుంటే ఇప్పుడు వాళ్ళని దోచుకోవడానికి మాత్రమే రాజకీయాలు ఉన్నాయి సార్. కులమతాల పేరుతో మన నాయకులు మనల్ని వాడుకుంటుంటే మనము దానికి అలవాటు పడిపోయాం సార్. 100 నోటిస్తేనే ఓటేస్తాం, 100లకు సరిపడా వాళ్ళు వెనకేస్తున్నా చూస్తూ ఊరుకుంటాం సార్. అందుకే ఈ దేశంలో ఉండలేక, ఎలా బ్రతకాలో అర్థం కాక, ఏం సాధించాలో తెలియక మన మేధావులు పౌరులు అన్న పిలుపు కంటే పౌండుల్లో విలువను మాత్రమే ప్రేమిస్తున్నారు, పరాయి దేశాలకు వెళ్ళిపోతున్నారు సార్. మన మహాత్ముల్లో గాంధీలో ఆదర్శంగా నిలవాలి అన్న మనస్తత్వం కంటే మనీయే మాకు సర్వస్వం అని భావించి బయట దేశాల్లో ఉండిపోతున్నారు సార్. మన దేశభక్తులు అమ్మ లాంటి దేశాన్ని కాదని అమెరికానే మాకు అమ్మ కంటే గొప్పదని అమెరికా వాళ్ళకి అమ్ముడిపోతున్నారు సార్. అదే చనువుగా తీసుకుని అన్నా అని నన్ను అభిమానించకపోతే మీ దేశంలో ఏ ఒక్కడికి అన్నం కూడా దొరకదంటారు సార్ ఒక అమెరికా అధ్యక్షుడు. కన్న తల్లికి కూడు పెట్టలేక, కట్టుకున్నదని సుఖ పెట్టలేక కూలి పని కోసం మనం వెళ్తే కుక్క కంటే హీనంగా చూస్తాడు సార్ ఒక గల్ఫ్ షేక్. పౌరుషానికి వస్తే 10 నిమిషాల్లో ప్రపంచ పటం నుంచి భారతదేశం అనే పేరునే తీసేస్తానంటాడు సార్ ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్. కానీ మనం మాత్రం 2 సంవత్సరాల పాటు మీతో క్రికెట్ ఆడం అని తేల్చి తగేసి చెప్పేస్తాం సార్. అది మన దేశ భక్తి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అంటే నీకు ప్రజల పట్ల ప్రేమ, దేశం పట్ల గౌరవం ఉంది అంటావు? ఎస్, ఉంది. అంతేకాదు లాయర్ చక్రధర్ గారు, ఈ దేశం బాగుండాలి అని కోరుకునే అతి కొద్ది మందిలో నేను ఒకణ్ణి. మరి అలాంటప్పుడు అధికారం చేతిలో ఉన్నప్పుడు అత్యంత హానికరమైన గుట్కా, మద్యపానం, సిగరెట్, వ్యభిచారం లాంటివి బ్యాన్ చేయొచ్చు కదా? బ్యాన్ చేసేద్దాం సార్. సిగరెట్, పాన్పురా, గుట్కా, గంజాయి అన్నీ బ్యాన్ చేసేద్దాం సార్. కానీ మరో 5 సంవత్సరాల తర్వాత తిరిగి ఎవడైనా అధికారంలోకి వచ్చి వీటిల్ని ప్రవేశపెడితే ఆపగలిగే దమ్ము మీకుందా? పోనీ అప్పటి వరకు బయట రాష్ట్రాల నుంచి తెప్పించుకొను, బ్లాక్లో కొనుక్కొను మందు తాగం, ఉఫ్ ఉఫ్ అని ఊదం అని చెప్పే ధైర్యం మీకుందా? పోనీ ఈ రాష్ట్రంలో ఏ ఒక్కడితోనైనా మీరు చెప్పించగలరా? అలాగే వ్యభిచారాన్ని కూడా బ్యాన్ చేసేద్దాం సార్. ఎందుకంటే మన దేశంలో ఎంతో మంది శ్రీరాములు లాంటి మొగుళ్ళు ఉన్నారు, సీతాదేవి లాంటి పతివ్రతలు ఉన్నారు. కానీ అంతకు మించి రావణాసుడు లాంటి మగాళ్ళు ఉన్నారు, రంకు సంబంధం కోసం కట్టుకున్న వాడినే కడతీర్చే పతివ్రతలు ఉన్నారు సార్. వ్యభిచారాన్ని అయితే బ్యాన్ చేయొచ్చు, కానీ ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే బుద్ధి వస్తుంది సార్? అయినా ఇవన్నీ పోవాలంటే మారాల్సింది మా గవర్నమెంట్లు కాదు సార్, ఈ ప్రజాస్వామ్య దేశంలోని ప్రజలు. అంటే ఈ ప్రజలకు సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీ లేదని ఉద్దేశం? ఉంది సార్. నాలా ఈ దేశంలో పుట్టి పెరిగిన ఎంతో మందికి ఈ సొసైటీ పైన రెస్పాన్సిబిలిటీ ఉంది సార్. కానీ అంతకు మించి మా ప్రయోజనం కోసం 10 మందిని చంపాలన్న స్వార్థము ఉంది. మేము ఎదగడానికి ఎంతమంది జీవితాలనైనా నాశనం చేయగల పిచ్చి ఆలోచన ఉంది సార్. కారణం ఏంటో తెలుసా సార్? మన అమ్మ, నాన్న. మీరు కరెక్ట్గానే విన్నారు సార్.
ఇక్కడ ఎంతో మంది తల్లిదండ్రులు స్వార్థంతో ఎలా బ్రతకాలో నేర్పిస్తారు కానీ సమాజం కోసం ఎందుకు బ్రతకూడదో ఎప్పుడు చెప్పరు సార్. ఇకపోతే నాకు చదువు చెప్పిన నా గురువులు, దీని అమ్మ జీవితం చదివినంత కాలం మార్కుల కోసమే తప్ప మార్పు కోసం ఏనాడు చదువు చెప్పరు సార్. ఎక్కడ దాకో ఎందుకు సార్, ఇక్కడే నా కళ్ళ ముందరే నిల్చొనున్న నా సహోదరుడైన మీరు కనీసం మీరైనా ఏనాడైనా చెప్పారా సార్ ఒక పౌరుడిగా నా కర్తవ్యం ఏంటో? మేమెందుకు చెప్తామయ్యా? అదేంటి సార్, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని మీరు ప్రతిజ్ఞ చేయలేదా సార్? చేశాం. అందులో తప్పేముందయ్యా? మరి నేను చేసిన దాంట్లో తప్పేముంది సార్? ముమ్మాటికి నువ్వు చేసింది తప్పే, తప్పించుకోలేవు. 600 అగ్రహారం పాడైనా నీకు పాడే గతి. చచ్చిపోదాం సార్, అందరం చచ్చిపోదాం సార్. నాలాంటి దుర్మార్గుడు ఒక్క క్షణం కూడా ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు. కానీ అంతకంటే ముందు ఈ దుర్మార్గుడికి సహోదరుడిగా పుట్టిన నీకు 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 మీ అందరి చేతులకి సంకెళ్ళు పడాలి. చిన్నప్పటి నుంచి నాకు చదువులు చెప్పి నేను ఇలా మారడానికి కారణమైన నా గురువులని అరెస్ట్ చేయాలి. ఈ పాపాత్ముడిని చిన్నప్పుడే అనాథగా వదిలేసి ఇలా మారడానికి కారణమైన మా అమ్మా నాన్నలకి శిక్షలు పడాలి. ఆ తర్వాత మీ ఇష్టం సార్, 4 గోడల మధ్య నాకు ఉరేస్తారో లేక నడి రోడ్డు మీద కాల్చి చంపేస్తారో మీ ఇష్టం సార్, మీ ఇష్టం. ఐఎమ్ రెడీ టు డై ఫర్ మై కంట్రీ. కెన్ యూ ఎనీబడీ? చావలేం సార్, ఎందుకంటే మనం ఇక్కడుండి ఏదో చేయాలనే ఆరాటం, ఇంకేదో సాధించాలనే సంకల్పం. కానీ ఏం సాధించినా ఇంకేం చేసినా 3 నాళ్ళ ముచ్చటే సార్ ఈ జీవితం. 3 పూటల తిండి కోసమే సార్ మన ఆరాటం. అంతకు మించి ఏం తీసుకొచ్చాం సార్ అమ్మ కడుపులోంచి వచ్చేప్పుడు? ఆకలి అనే అరుపు తప్ప ఏం తీసుకెళ్తాం సార్ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు? అమ్మ అనే పిలుపు తప్ప. మనిషిగా పుట్టినందుకు ధనము, బంధము, కులము, మతము వీటన్నిటికంటే ముందు మానవత్వం అనేది ఒకటి ఉంటుంది సార్. కనీసం ఒక్క నిమిషమైన దాని గురించి ఆలోచిద్దాం సార్. మన బ్రతుకులతో పాటు దేశ స్థితిగతులు కూడా మారుతాయేమో చూద్దాము. వాదోపవాదాలు వెన్నమీదట పితికేసు గారు చేసిన ప్రతి పని సమాజ శ్రేయస్సు కోసమేనని కోర్టు వారు భావిస్తూ పితికేసు గారిని నిర్దోషిగా విడుదల చేస్తూ ఈ కేసు కొట్టివేయడమైనది.